అరవింద, బిద్ద ఇద్దరు బాగుంటారా లేదా అని భయంకర టెన్షన్ అందరికీ ఉండదు కదా. సో ఈరోజు ఎపిసోడ్ చూసిన అందరికీ ఖచ్చితంగా ఈ టెన్షన్ ఉంటుంది. అండ్ వచ్చే ఎపిసోడ్ ఎట్లా ఉండబోతుందని ఇంకా ఒక టెన్షన్ పెద్దదైపోయింది. సో ఇంకా వచ్చిన ఎపిసోడ్లో ఏం ప్రాబ్లం లేకుండా అరవింద అండ్ ఇంకా ఒక పక్కన ఉండ మన విక్రమ్ అండ్ వాళ్ళందరూ చుట్టి అక్క ఏడకి పోకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నేను చూసుకుంటానని ఖచ్చితంగా ఒక ధైర్యంగా పక్కన నిలుచుకోపోతారు. సో పద్మావతి ఇక్కడ మీకు అరవింద గారికి అమ్మాయి పుట్టింది రండి అని పిలిచిన తర్వాత గడగడగడని ఏడ నుంచి వచ్చినారో తెలవకుండా సల్లని విక్రమ్ వచ్చేసినాడు. సో విక్కీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయిపోయింది. అండ్ బిడ్డ ఇప్పుడే చూడాలి ఎట్ట ఉండదో తెలియదని ఒక పెద్ద టెన్షన్లో విక్కీ పోయే లోపల ఈ మాదిరిగా బిడ్డ లేదు, అరవింద గారు ఇద్దరు లేదు అంటున్నారు. ఏమైందని చూసిన తర్వాతే తెలుస్తున్నది. అక్కడ ఉండే మురళి వచ్చి ఏమన్నా సరే ఏమైనా ఎంత సెలవైనా కూడా పర్లేదు, బిడ్డ అరవింద ఇద్దరు ఉండకూడదు, ఎట్టనా వాళ్ళు ప్రాణం తీసేయండి అని నర్స్ కాడ మాట్లాడుతున్నారు. ఇది వచ్చి ఇన్నేసింది అరవింద. ఓకే ఇది ఇంకా సేఫ్ కాదు, ఎట్టన్నా బయలుదేరి ఎక్కడైనా పోవాలని బయట వచ్చేసింది. అయినా ఇది ఓవర్ డ్రామాటిక్ కదా, ఇప్పుడే ఒక డెలివరీ అయ్యింది, ఆ లోపల ఒక 10 minutesలో ఇదంతా టూ మచ్ అని అందరికీ అనిపించింది. మీకు కూడా అదేనా అని కమెంట్ బాక్స్లో చెప్పండి. అయినా ఖచ్చితంగా అరవింద మన విక్కీ అండ్ పద్మావతి ఇద్దరు చేతులనే పోయి పడుతుంది. సో ఇదే మన అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ఒక మూమెంట్. అండ్ మీరు ఏమనుకుంటున్నారని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.